కొనబోతే కొరవి అమ్మబోతే అడవిలా తయారైంది ఉల్లి వినియోగదారుల పరిస్థితి. ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధర ఉల్లి కోయకుండానే కన్నీటిని పెట్టిస్తోంది. రోజుకొక విధంగా మారుతున్న ఉల్లి ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయం లేక మార్కెట్లో అడిగిన రేటుకు కొంటూ ఇంటికి తీసుకెళ్లకుండానే కన్నీళ్లు కారుస్తున్నారు మహిళలు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. తెలుగు లోగిళ్లలో ఉల్లికి ఎంతో డిమాండ్ ఉంది. ఏ వంట చేసినా ఉల్లి లేకపోతే ఆ వంటకం పూర్తి స్థాయిలో ఆస్వాదించలేరు. అటువంటి ఉల్లి ధర చుక్కలనంటింది. ఉల్లి కొనాలంటేనే వినియోగదారులకు కన్నీళ్లు తప్పడం లేదు. మార్కెట్లో ఉల్లి కిలో 50 రూపాయలు పలుకుతోంది. సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఉల్లి వినియోగాన్ని ప్రభుత్వం ఆలోచించకపోవడంతో ప్రజలు ఉల్లిఘాటుకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కుడితే చాలా షాక్ అయిపోతాయి. అప్పుడు కొనుగోలు కూడా ఎవరో రారే, అంతమంది రైతు బజార్కి రారండి, అంతమంది అడగరు. వదిలేసి పోయిన రోజులు ఎన్నో ఉన్నాయండి రైతులు ఇక్కడ. ఉల్లిపాయలు మొన్నటి దాకా కేజీ 24-30 ఉండేది, ఇప్పుడు 10 రూపాయలు పెరిగింది, మళ్ళీ డౌన్ అయిపోద్దండి. అక్కడ కొద్దిగా ఎక్స్పోర్ట్ లేక ఎక్స్పోర్ట్ ఇచ్చిన మూలన మళ్ళీ ఎక్స్పోర్ట్ ఆపేస్తే డౌన్ అయిపోద్దండి. ఉల్లి ఎగుమతి ఎక్స్పోర్ట్ అవడంతో దీనికి ఉల్లి ధర కూడా కొద్దిగా రెక్కలు వచ్చాయి. కానీ ఇది వారం 10 రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కావున వినియోగదారులు కొద్దిగా అర్థం చేసుకుని బయట ధరల కంటే మనకి రైతు బజార్లో 10 నుంచి 15 రూపాయలు 20 రూపాయలు వేరియేషన్తో మనకి తక్కువగా అందించడం జరుగుతుంది. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇంకా ధరలు తగ్గించే విధంగా మేము ప్రయత్నం చేయడానికి. వర్షాలు కుడితే చాలా షాక్ అయిపోతాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఉల్లి ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో దుర్గాడ, గొల్లప్రోలు మండలాల్లో విస్తారంగా ఉల్లి సాగు చేస్తుంటారు. వివిధ ప్రాంతాల మార్కెట్లకు ఇక్కడి నుంచే ఉల్లి ఉత్పత్తులు చేరుకుంటాయి. అయితే వర్షాభావం వల్ల పంట నష్టపోవడంతో రైతులు కుదేలయ్యారు. ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. రైతు బజార్లలో కిలో ఉల్లి 50 రూపాయలు ఉంటే బయట మార్కెట్లో 55 నుంచి 65 రూపాయలు వసూలు చేస్తున్నారు. పట్టణాల్లో రైతు బజార్ల ద్వారా ఉల్లి సరఫరా చేసే విధంగానే గ్రామాల్లోనూ రేషన్ షాపుల ద్వారా ఉల్లి పంపిణీ చర్యలు చేపట్టాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఉల్లి ధరలు మరింత పెరగొచ్చంటూ వ్యాపారులు, దళారులు ఉల్లి ఉత్పత్తులను గోడౌన్లలో ఉంచి బ్లాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై దాడులు నిర్వహించి వారిపై కొరడా జుల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినియోగదారులు అంటున్నారు. వారం రోజులు ఇంచుమించుగా 10 రూపాయలు పెరిగిపోయిందండి. దానివల్ల ఏంటి సామాన్య మానవులు కొద్దిగా తినాలన్నా కొనాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మిగతా రేట్లు కూడా ఇంచుమించుగా 40-50 రూపాయలు దాటే ఉన్నాయి. ప్రతిదీ కూడా సామాన్య మానవులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు ఆల్రెడీ చాలా డబ్బులు లేక, చాలా పనులు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. అలాగే ఈ కాయగూర, దాంతోపాటు ఈ కాయగూరలు కూడా చాలా టూ మచ్గా ఉన్నాయి. ఇంచుమించుగా నాన్ వెజ్తో సమానంగా ఉన్నట్టు ఉన్నాయి. ఉల్లిపాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని గవర్నమెంట్ సబ్సిడీలో రైతు బజార్లో ప్రతి ఇచ్చేవారు. అది అలాంటిది సౌకర్యం ఏమైనా ఉంటే కస్టమర్లందరికీ, ప్రజలకి కూడా మంచి జరిగినట్టుగా ఉంటుంది. అలాగే ఈ వారం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కూరగాయల రేట్లు. వాతావరణం లేకపోతే వర్షాలని కారణంగా అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఈ విషయంలో కూడా కొంత సబ్సిడీ ఇచ్చి ఉల్లిపాయలని తక్కువ రేట్లోకి అందిస్తే బాగుంటుందని మా అందరి తరఫున విన్నపం.